వ్యూవర్స్, మన భారతదేశం వైవిధ్యానికి నిలయం. ప్రతి ప్రాంతానికి దానిదైన ప్రత్యేకత ఉంటుంది. గుజరాత్లోని మోన్సానా జిల్లాలోని ఉన్న చందాకి అనే ఒక గ్రామం దేశం మొత్తాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ గ్రామాన్ని ఉమ్మడి గ్రామం అని పిలవడంలో ఏమాత్రం తప్పు లేదు. ఎందుకంటే ఇది ఉమ్మడి కుటుంబం లాంటి వాతావరణాన్ని కలిగి ఉంది. చందాకే గ్రామస్తులు నెలకొల్పిన సాంప్రదాయం చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ నివసిస్తున్న సుమారు 500 మంది ప్రజలు ప్రతిరోజు తమ ఇళ్లల్లో కాకుండా కమ్యూనిటీ కిచెన్లోనే కలిసి వండుకొని కలిసి భోంచేస్తారు. ఈ సాంప్రదాయం కేవలం వంట భారాన్ని తగ్గించడమే మాత్రం కాకుండా గ్రామం అంతటా ఐక్యత మరియు సోదరభావాన్ని కాపాడుతుందని గ్రామస్తులు నమ్ముతారు. అసలు ఇళ్లలో స్టవ్లు ఎందుకు వెలిగించరు? ఈ నియమం వెనుక ఒక సామాజిక కారణం ఉంది. చందాకే గ్రామంలోని జనాభాలో ఎక్కువ మంది వృద్ధులు ఉన్నారు. యువత ఉద్యోగం లేదా వ్యాపారం కోసం నగరాలు, విదేశాలకు వలస వెళ్లారు. దీంతో వృద్ధులకు ప్రతిరోజు ఇంట్లో భోజనం వండుకోవడం పెద్ద సవాలుగా మారింది. ఈ సమస్యను అధిగమించేందుకే అందరూ ఒకే చోట కలిసి వంట చేసి తినాలని గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. మొదట్లో అవసరం కోసం ప్రారంభించిన ఈ కమ్యూనిటీ కిచెన్ ఇప్పుడు మొత్తం గ్రామానికే ఒక గుర్తింపుగా మారింది. మరి ఈ కమ్యూనిటీ కిచెన్ నిర్వహణ ఎవరు చూస్తారు అంటే గ్రామాధిపతి పూనంభాయ్ పాటేల్ ఈ కమ్యూనిటీ కిచెన్ ఆలోచనతో ముందుకు వచ్చారు. ప్రస్తుతం గ్రామంలో దాదాపు 500 మంది ప్రతిరోజు కలిసి కూర్చొని భోంచేస్తారు. గ్రామంలో నివసించే ప్రతి వ్యక్తి నెలకు దాదాపు 2000 రూపాయలను చెల్లించాలి. ఆహారం తయారు చేయడానికి వంటవారిని నియమిస్తారు. వారికి నెలకు దాదాపు 11,000 చెల్లిస్తారు. పప్పు, బియ్యం, కూరగాయలు, రోటీ వంటి ఆరోగ్యకరమైన భోజనం ప్రతిరోజు తయారు చేస్తారు. ప్రతిరోజు దాదాపు 50 నుంచి 60 మంది గ్రామస్తులు వంట పనిలో సాయం చేస్తారు. దీంతో భారం ఒక్కరిపై పడకుండా ఉంటుంది. ప్రత్యేక సందర్భాల్లో వివిధ రకాల ప్రత్యేక వంటకాలను కూడా తయారు చేసి అందరూ కలిసి ఆనందిస్తారు. చందాకే గ్రామం ప్రతిరోజు పెద్ద ఉమ్మడి కుటుంబాన్ని గుర్తు చేస్తుంది. అందరూ కలిసి తింటారు, కలిసి జీవిస్తారు. ఈ ప్రత్యేకమైన ఏర్పాటుతో చందాకే గ్రామం దేశానికే ఒక నమూనాగా నిలుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.